ఈరోజు మనకు ప్రభుత్వ ఆదేశాల మేరకు మనము గత నెల నుండి ప్రతి 3వ శనివారం కూడా స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ అనే కార్యక్రమాన్ని ఖచ్చితంగా మనము ప్రభుత్వ కార్యాలయాల్లో అన్ని చోట్ల కూడా, అదేవిధంగా ప్రభుత్వ ఇన్స్టిట్యూట్స్ ఏమైనా ప్రైవేట్ ఇన్స్టిట్యూట్స్ కానీ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్స్ కానీ అన్ని చోట్ల కూడా ఈ యొక్క స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ అనేదాన్ని మనము పాటించవలసి ఉంటుంది. అందులో భాగంగానే ఈరోజు ఈ యొక్క ర్యాలీని విద్యార్థినుల చేత ర్యాలీని, అదేవిధంగా ఉపాధ్యాయ బృందము, మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్ గారు వీళ్ళందరితోటి మేము ఒక ప్రజలకు అవగాహన కల్పించాలా అనే ఉద్దేశంతో ఈ ర్యాలీని ప్రధాన ఉద్దేశం అదే అనమాట. ర్యాలీ ఉద్దేశము ఈ సందర్భంగా నేను అందరికీ తెలియజేసేది ఏమంటే, నా తోటి మండల స్థాయి అధికారులకు అందరికీ కూడా ప్రతి ఒక్కరూ కూడా మీ కార్యక్రమాల్లో మీ యొక్క కార్యాలయాలను ఖచ్చితంగా మీ పరిసరాలను, కార్యాలయ పరిసరాలను అయితేనేమి కార్యాలయాల్లో అయితేనేమి పరిశుభ్రంగా ఉంచుకోవాలని నేను ఈ సందర్భంగా నేను ఒక సందేశాన్ని, ప్రభుత్వం తెలియజేసిన సందేశాన్ని మీకందరికీ కూడా తెలియజేస్తున్నాను. అందులో భాగంగానే మనం ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తున్నాం. దీని ప్రధాన ఉద్దేశం అదే అనమాట. కాబట్టి దయచేసి ప్రతి ఒక్క ఆఫీస్ అయితేనేమి, ఆఫీసులో ఉన్నటువంటి పరిసర ప్రాంతాలు అయితేనేమి, ఇవన్నీ కూడా మనము స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ అనే దాన్ని స్ఫూర్తిగా తీసుకొని, ఈ స్వచ్ఛ ఆంధ్ర అనే దాన్ని స్ఫూర్తిగా తీసుకొని పరిశుభ్రంగా ఉంచుకోవాలా. అదేవిధంగా ఎక్కడ కానీ ఈ యొక్క తడి చెత్త, పొడి చెత్త ఇవన్నీ కూడా మనము సెగ్రిగేట్ చేసి మా యొక్క పంచాయతీ కార్యదర్శులు, గంగవరం మండలంలో ఉన్నటువంటి పంచాయతీ కార్యదర్శులు అందరూ కూడా ప్రతిరోజు ఇంటింటికి పోయేసి ఈ యొక్క తడి చెత్త, పొడి చెత్తను తీసుకొని అందరికీ సేకరిస్తారు. ఈ సేకరించిన దాన్ని SWPC సెంటర్లలో వేసి సెగ్రిగేట్ చేసి దాంట్లో మనము వర్మ్స్ అంటే వానపామును వదిలి తద్వారా ఈ యొక్క సేంద్రియ ఎరువును తయారు చేసి, ఆ ఎరువును ప్రతి నెల కూడా వాళ్ళు 15 రోజులకు ఒకసారి లేదా ప్రతి నెల ఒకసారి ఆ యొక్క ఈ సేకరించిన ఎరువును రైతులకు అందజేస్తారనమాట. ఇది చాలా కలుషితమైనటువంటి, ఇప్పుడు ఉన్నటువంటి కలుషితమైనటువంటి ఎరువుల కన్నా కూడా ఈ సేంద్రియ ఎరువు అనేది చాలా ఉత్తమమైనది. దీని ద్వారా రైతులకు పంట దిగుబడి అనేది అధికంగా వస్తుంది. పంటను ఆశించే పురుగులు ఏవైనా ఉంటే అవి కూడా చాలా వరకు కూడా వాటిని కూడా అరికెట్టవచ్చు అనేసి, దీనివల్ల ఎంతో లాభాలు ఉన్నాయనేసి, అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని మున్ముందు మనము ఏమాత్రం తగ్గకుండా ఉధృతంగా ఇంకా మరింత ఉధృతంగా తీసుకొని పోయి మనము మన పరిసరాలను ఎప్పుడూ కూడా పరిశుభ్రంగా ఉంచే దాంట్లో పాటుపడే దాంట్లో మీరందరూ కూడా సహకరించవలసిందిగా మీ కార్యాలయాల్లో నా తోటి వాళ్ళందరూ సహకరించవలసిందిగా నేను కోరుతున్నాను. థ్యాంక్ యూ అన్నాడు. ఇప్పుడు